అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోని మొదటి యూనిట్లోని మూడవ పాఠ్యాంశమైన సుభాషితములు అనే పాఠ్యభాగం గురించి ఈరోజు తెలుసుకుందాము. సుభాషితములు అనే పాఠ్యాంశాన్ని మనకి ఏనుగు లక్ష్మణ కవి గారు రచించారు. ముందుగా సుభాషితములు అంటే ఏంటి అంటే, సు అంటే మంచి అని, భాషితములు అంటే మంచిగా మాట్లాడడం అని. ఈ సుభాషితాలు నీతిని మంచిని బోధించేవి కాబట్టి ఇవి కేవలం పరీక్ష మాత్రానికే కాకుండా ఈ జీవిత సత్యాల గురించి మనందరం తెలుసుకోవటం మంచిది. ముందుగా ఈ పాఠ్యాంశంలో 12 పద్యాలు వాటి యొక్క భావాలు ఉన్నాయి కాబట్టి మనం ప్రతి ఒక్క పద్యము దేని గురించి చెప్పబడుతుందనేది ముందుగా తెలుసుకుందాము. ఆ తర్వాత నేను ప్రతి ఒక్క భావాన్ని వివరించి చెప్తాను. ఇలా అయితే మనం చదవడానికి సులువుగా ఉంటుంది, అలాగే గుర్తుంటుంది కూడా. మొదటి పద్యము మూర్ఖజనుల గురించి అలాగే మూర్ఖుల గురించి వివరిస్తుంది. రెండవ పద్యము మూర్ఖుల యొక్క మనసుని మనం ఎప్పుడూ సంతోష పెట్టలేము అనేది వివరిస్తుంది. మూడవ పద్యము తెలివి కలిగిన తర్వాత గర్వం అనేది నశిస్తుంది అనేది వివరించబడుతుంది. నాలుగవ పద్యము వివేకహీనుల మనస్తత్వాన్ని గురించి తెలుపుతుంది. ఐదవ పద్యము మంచి మాట మాత్రమే గొప్ప అలంకారమని నిరూపిస్తుంది. మనిషికి గొప్ప అలంకారము మాట అనేది వివరించుతుంది. ఇక ఆరవ పద్యము విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వివరిస్తుంది. ఏడవ పద్యము అభిమానం పరాక్రమం కలిగిన వారు ఎలా ఉంటారో వివరిస్తుంది. ఎనిమిదవ పద్యము సజ్జనులైన వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుపుతుంది. తొమ్మిదవ పద్యము పరోపకారం చేసే వారిలో భేదాలను వివరిస్తుంది. 10వ పద్యము పనిచేసే విషయంలో మనుషులు ఎన్ని రకాలు ఉంటారో తెలియజేస్తుంది. 11వ పద్యము కార్యసాధకులు ఎలా జీవిస్తారో తెలియజేస్తుంది. ఇక 12వది చివరిది మంచివాడు కింద పడి కూడా బంతి వలె తిరిగి పైకి లేస్తాడు అని దాని గురించి తెలియజేస్తుంది. ఈ 12 పద్య భావాలే మనకు కథ సారాంశము. ముందుగా ఇవి తెలుసుకున్నట్లయితే మనకి సులువుగా ఒకదాని తర్వాత ఒకటి పద్య భావము అనేది అర్థమవుతుంది. ఇక పద్య భావాల గురించి వివరించుకుందాము. ఇక పాఠ్యభాగ సారాంశంలోకి వెళ్ళిపోదాము. ముందుగా మొదటి పద్యం యొక్క భావం గురించి తెలుసుకుందాము. మొదటి పద్యం యొక్క భావం దేని గురించి చెప్తుందంటే మూర్ఖజనుల గురించి వివరించే పద్యం. మూర్ఖజనులు అంటే మూర్ఖులు. ముందుగా మూర్ఖులు అంటే ఎవరు? మూర్ఖుడు అంటే తనకు ఏమీ తెలియనివాడు, అలాగే ఇతరులు చెప్తే విననివాడు. అంతే కదా. ఒక మూర్ఖుడు ఏంటంటే తనకేం తెలీదు, అవతల వాళ్ళు మరి చెప్తే వింటాడా అంటే వినడు. వాళ్ళని ఏమంటాము? మూర్ఖులని అంటాము. అలాంటి మూర్ఖుల గురించి ఇప్పుడు ఈ పద్యము. మొదటి పద్య భావము ముసలి నోటిలో నుంచి రత్నమును బయటకు తీయవచ్చును, అలాగే మహాసముద్రాలు దాటవచ్చును, అలాగే పాముని తలపైన పూలదండ వలె కూడా ధరింపవచ్చును, కానీ ప్రేమతో మూర్ఖుల మనసుని మనం సమాధాన పరచలేము. అంతే కదండి. ముసలి నోటిలో నుండి రత్నమును ఏ విధంగా అయినా బయటకు తీయొచ్చు, అలాగే మహాసముద్రాలు దాటవచ్చును, చివరగా పాముని కూడా తలపైన ఒక పూలదండ వలె ధరింపవచ్చును, కానీ మనం ఎంత ప్రేమతో మూర్ఖుల యొక్క మనసుని సమాధాన పరచలేము. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకేమీ తెలీదు, అవతల వాళ్ళు చెప్తే కూడా వినరు. ఇది దీని యొక్క భావం. ఇక రెండో పద్య భావం మనం ఎంత ప్రయత్నించి ఇసుక నుండి నూనెని పిండవచ్చు, ప్రయత్నించి ఎండమావిలో నీరు అనేది త్రాగవచ్చును, అలాగే తిరిగి తిరిగి కుందేలు యొక్క కొమ్ముని సాధింపగలము, కానీ మూర్ఖుల యొక్క మనసుని మాత్రం సంతోష పెట్టలేము. అంటే దీని అర్థం ఇసుకలో నూనె అనేది ఉండదు, అలాగే ఎండమావిలో నీరు అనేది కూడా ఉండదు, అలాగే కుందేలుకు అసలు కొమ్ములే ఉండవు. అలా లోకంలో లేని వాటినైనా ఎలాగో అలాగా కష్టపడి మనం సాధింపవచ్చు, ఎట్లనైనా సరే సాధింపగలుగుతాం, కానీ మూర్ఖుడి యొక్క మనసుని మాత్రం మనం సంతోష పెట్టలేము. ఎందుకంటే వాడు మూర్ఖుడు, ఒకరు చెప్పినా వినడు, తనకేమీ తెలీదు. అలాంటి వాళ్ళను మనం ఏ విధంగా ప్రేమతో కూడా సంతోష పెట్టలేము అని ఈ పద్యం యొక్క భావము. ఇక మూడవ పద్య భావము తెలివి లేనప్పుడు అన్నీ తెలుసుకొని గర్వపడుతూ ఉంటాము, కానీ కొంచెం చదువుకుంటే తనకు ఏమీ తెలియదని గ్రహిస్తాము. అంతే కదా. తెలివి లేనప్పుడు మనకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు అని అంటూ ఉంటాము, కానీ కాస్త చదివినా కానీ ఎవరి దగ్గర పండితుల దగ్గర నేర్చుకున్నా కానీ తనకేమీ తెలీదు అని గ్రహిస్తారు. ఇక నాలుగవ పద్య భావము ఆకాశం నుండి గంగా నది పాతాళంలోకి జారిపడ్డ విధంగా
వివేకభ్రష్టులు అనేక విధాలుగా పతనం చెందుతారు. ఆకాశం నుండి గంగాదేవి పాతాళంలోకి ఏ విధంగా అయితే జారిపడ్డే విధానం చూద్దాము. గంగా నది ఆకాశం నుండి శివుని శిరస్సు మీదికి, అక్కడి నుండి హిమాలయ పర్వతాల మీదికి, ఆ పర్వతం నుండి భూలోకమునకు, భూలోకం నుండి సముద్రమునకు, సముద్రం నుండి పాతాళమునకు వచ్చింది. గొప్ప స్థితి నుండి తొలగిన వారికి అనక వివేకభ్రష్టులకు ఈ విధంగా అనేకమైన పాటలు సంభవిస్తాయి అని మనకి ఈ పద్య భావం తెలియజేస్తుంది. ఇక 5వ పద్య భావము, మంచి మాట మాత్రమే గొప్ప అలంకారమని నిరూపిస్తూ లక్ష్మణ కవి గారు చెప్పింది. మనిషికి ముఖ్యంగా ఉండవలసిన అలంకారము ఏంటి అంటే మాట. అదే మనిషికి గొప్ప అలంకారము. అలాగే మానవుడు మనం ఎంత అలంకరించుకున్నా కానీ, ఎంత సంపద ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత గొప్ప పేరు ఉన్నా సరే, మనిషి దగ్గర అసలైన అలంకారము ఏంటి అంటే మాట. మానవుణ్ణి పవిత్రమైన వాక్కు అసలైన అలంకారము చేస్తుంది. వాక్కు అనే భూషణమే మంచి అలంకారము. మిగిలిన అలంకారాలన్నీ ఇక 6వ పద్య భావము, విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. చదువు అనేది మన జీవితంలో, మానవ జీవితంలో ఎంతో గొప్పదని మనకు తెలియజేస్తుంది. మనిషికి విద్య రహస్యమైన దాచబడిన యొక్క ధనము. అలాగే విద్య వలన గొప్ప స్థాయిలో, అలాగే గొప్ప కీర్తిని తెచ్చిపెడుతుంది. చదువుకుంటే గురువు వలె అన్నిటినీ బోధిస్తుంది. విద్యనే గురువు వలె అన్నిటినీ బోధిస్తుంది. అలాగే విద్యయే పరమాత్మ. విద్యతో సమానమైన ధనము ఈ లోకంలో లేదు. అంటే విద్యకి ఎలాంటి ధనము సాటి రాదు అని, విద్య లేనివాడు మనిషే కాదు అని మనకి చదువు గురించి ఈ పద్యభావము చక్కగా వివరించింది. ఇక 7వ పద్యభావము, ఈ భావం అభిమానం, పరాక్రమం కలిగిన వారు ఎలా ఉంటారో తెలియజేస్తుంది. తిండి లేకపోయినా, ముసలితనంతో కృషించిపోయినా, ఎలాంటి దీన స్థితిలో ఉన్న సింహము ఎండుగడ్డి మాత్రం తినదు. అంతటి అభిమానం, పరాక్రమము కలిగిన వారు ఆ విధంగా ఉంటారని తెలియజేస్తుంది. అంతే కదా, ఎంత కష్టదశలో ఉన్నా సరే సింహము ఎండుగడ్డిని మాత్రం తినదు. ఇక 8వ పద్య భావము, ఆపదలందు ధైర్యం ఉండటం, అధిక సంపదలు ఉన్నప్పుడు క్షమాగుణం ఉండటం, రాజసభ మధ్యలో చక్కటి మాట నేర్పు, అలాగే యుద్ధంలో సమర్థమైన భుజశక్తి కలిగి ఉండటం, అలాగే విద్యయందు అధికమైన కోరిక, ఇవన్నీ సత్పురుషుల యొక్క సహజ సిద్ధ గుణాలు అని ఈ పద్యభావము తెలియజేస్తుంది. తమ పనిని విడిచిపెట్టి ఇతరుల కార్యాలను, ఇతరుల పనులను చేసేవారు సజ్జనులు. అలాగే తమ పనిని చేస్తూనే ఇతరుల యొక్క కార్యాలను చేసేవారు మధ్యములు, అంటే మధ్య తరగతికి చెందినవారు. తన కోసం ఇతరుల కార్యాలను పాడు చేసేవారు దైత్యులు, అంటే రాక్షసులు. అనవసరంగా ఇతరుల యొక్క కార్యాలను, పనులను ఆటంకం కలిగించే వారిని ఏమనాలో ఎవ్వరికీ తెలీదు. అంతే కదా, తన పని వదిలిపెట్టేసి ఇతరుల పనులు చేయటం వాళ్ళని సజ్జనులు అంటారు. ఇతరుల పని చేస్తూనే తమ పని చేసే వాళ్ళని మధ్యములు అంటారు. 10వ పద్య భావము, ధీరులైన వారు, అలాగే ధైర్యంతో ఎంతటి ఆటంకాలు వచ్చినా, తమ పనిలో ఎంతటి కష్టతర స్థితిలో ఉన్నా సరే తమ పనిని మధ్యలో వదిలిపెట్టరు. అలాగే ప్రారంభించిన పనిని విడిచిపెట్టకుండా పూర్తి చేస్తారు అనేది దీని యొక్క భావం. ఇక 11వ పద్యభావం, కార్య సాధకుడు ఒకప్పుడు నేలపై పడుకుంటాడు, మరొకప్పుడు పూల పాన్పుపై పడుకుంటాడు, ఒకప్పుడు కాయగూరలు తింటాడు, మరొకప్పుడు శ్రేష్టమైన వరి అన్నాన్ని తింటాడు, ఒక్కొక్కసారి బొంత ధరిస్తాడు, మరొకప్పుడు యోగ్యమైన వస్త్రాలు ధరిస్తాడు. అతడు కార్య సాధనలో సుఖ దుఃఖాలను లెక్క చేయడు. ఒక కార్య సాధకుడు ఎలా ఉంటాడు, ఒకసారి సుఖాన్ని అనుభవిస్తాడు, ఒకసారి దుఃఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి కార్య సాధకునిలో సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయి, వాటిని కార్యసాధకుడు లెక్క చేయడు అని దీని యొక్క భావం. ఇక 12వది చివరి భావము, మంచివాడెప్పుడు కింద పడినా కూడా బంతి వలె తిరిగి పైకి లేస్తాడు. అదే ఒక అసమర్థుడు ఒక్కసారి కింద పడ్డాడంటే మట్టి ముద్ద వలె క్రింద పడే ధైర్యంతో అణిగి ఉంటాడు. కానీ మంచివాడి మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సరే మళ్ళీ పైకి లేస్తూనే ఉంటాడు అని దీని యొక్క అర్థం. ఇది పాఠ్యాంశం యొక్క సారాంశము. ఇది
ఇది సులువుగా అర్థం కావడానికి ముందుగా నేను 12 పద్య భావాలు దేని గురించి వివరిస్తున్నాయో చెప్పాను. ముందుగా అవి ఒక్కొక్కటి దేని గురించి వివరిస్తున్నాయో తెలుసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క పద్య భావం గురించి తెలుసుకోండి. ధన్యవాదాలు.